హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రభుత్వం అయితే మారింది. దీంతో పాటు రియల్ ఎస్టేట్ రంగం కూడా మారిపోయింది, పుంజుకుందని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో అంటే అమరావతిలో IRR అంటే ఇన్నర్ రింగ్ రోడ్ రాబోతుంది. సో అది రావడం వల్ల చాలా వరకు అయితే రియల్ ఎస్టేట్లో భూమి పెరిగిపోతుందని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. సో ఈ వార్తలన్నిటికీ మనకు ఆన్సర్ చెప్పడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే అమరావతికి రియల్ ఎస్టేట్ రంగం అమరావతిలో చాలా పుంజుకుందని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే IRR అంటే ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది. సో దానివల్ల అయితే చాలా వరకు భూమి అయితే పెరిగిపోయింది రియల్ ఎస్టేట్ రంగానికి అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఎక్కడైతే బాగుంటుందని అంటారు మరి? నిప్పు లేకుండా పొగ రాదని. రాదు. మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ 10% చెప్తే మీరు 90% స్కోప్లో చూపిస్తారు. ఓకే, ఇన్నర్ రింగ్ రోడ్ రావట్లేదు, ప్రతిపాదిస్తున్నారు. ప్రతిపాదించడం వేరు, రావడం వేరు. ఇప్పుడు పొలిటికల్లో ఏమవుతుంది, స్టేట్ గవర్నమెంట్ లీడర్స్లో ఏదైనా ఒక పని చేయాలంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, దానికి ఒక బడ్జెట్ ఉంటుంది, దానికి ఉంటుంది. సో ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే ముందులో ఫ్యూచర్లో రావడానికి అవకాశం ఉండేది మాట్లాడుతున్నారు, మీరు అడుగుతున్నారు. మొన్న లాస్ట్ టైం ప్రతిపాదించారు కానీ అప్పుడు పనులు జరగలేదు. ఫస్ట్ టైం CBN గారు సీఎం ఉన్నప్పుడు. తర్వాత జగన్ గారు వచ్చినప్పుడు అన్ని అటుకెక్కించారు. అందరికీ తెలిసిన, మనం పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే ORR మీద ఫోకస్ పెడుతున్నారు. ORRతో పాటు IRR కూడా పెడితే అంటే మనకి గ్రోత్కి బాగా హెల్ప్ అవుతుంది. విజయవాడకి ఇప్పుడు పెట్టుకున్నారు అనుకోండి, విజయవాడ దగ్గర IRR వస్తే లాట్ ఆఫ్ ప్లేసెస్ విల్ బి కవర్డ్ అండ్ లాట్ ఆఫ్ ల్యాండ్ విల్ బి, దాదాపు సపోజ్ చేసిన నాకున్న ఇన్నర్ సోర్సెస్ బట్టి దాదాపు 40,000 ఎకరాలు అవైలబిలిటీ వస్తాయి ఫర్ సేల్. ఇప్పుడు ఒకప్పుడు మనం హైదరాబాద్లో చూసుకుంటే ORR లేనప్పుడు ఏముంది, ఆ ల్యాండ్ లేదు, శంషాబాద్ దాటే వాళ్ళం కాదు కదా మనం. ఇప్పుడు ORR దాటిపెట్టి వెళ్ళిపోయి RRRకి వెళ్ళిపోయాం. RRR దగ్గర ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాం. సో ఈ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఇప్పుడు పరిశీలిస్తున్నారు దాన్ని, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మన 15,000 అనేది అమరావతి క్యాపిటల్కి డెవలప్మెంట్కి శాంక్షన్ చేశారు. ఈ IRR అనేది ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్ మనకు కూడా ఉంది, IRR ORR. సో మేము తర్వాత RRR కూడా రావచ్చు అక్కడ. వీళ్ళు ఏంటంటే ప్రస్తుతం దానికి ప్లానింగ్ చేస్తున్నారు, ప్రణాళిక ఏంటి IRR కూడా రావాలి, దానికి కూడా డెవలప్మెంట్ అయితే. దాంతోపాటు ఇంకో డెవలప్మెంట్ అంటే 8 lane హైవే అండ్ 4 సర్వీస్ లేన్, మొత్తం 12 lanes, 4 ఇంచ్ సర్వీస్ లేన్స్, 8 ఇంచ్ హైవేస్. ఇవి వస్తే మాత్రం ట్రాఫిక్లో చాలా మార్పు వస్తుంది. అంటే చాలా వరకు విజయవాడలో లోడ్ తగ్గుతుంది. ఇప్పుడు మన విజయవాడ ఎలా అంటే మీరు సంక్రాంతి కానీ పండుగలు చూసి సాటర్డే సండే చూసి ఫుల్ ఉంటుంది. టోల్గేట్ దగ్గర వందల వెహికల్స్ వెయిట్ చేసి ఉంటాయి. ఎందుకంటే అందరూ ఒకేసారి వెళ్తే అకామిడేట్ చేయట్లేదు. ఇది కానీ వచ్చింది అనుకోండి, డెఫినెట్గా విన్ స్విచ్. అంటే పబ్లిక్కి గవర్నమెంట్గా చాలా ఫెసిలిటీ ఉంటుంది, సునాయాసంగా వెళ్ళిపోవచ్చు. సో అందుకని అది దీంతోపాటు ప్యారలల్గా IRR అనేది ఒక రేంజ్ పెట్టుకొని 20, 30, 40 కిలోమీటర్స్లో చూసుకొని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఎంత అవుతుంది బడ్జెట్, ఇప్పుడు ఇక్కడ నుండి చేస్తే వాళ్ళు మళ్ళీ ప్రతిపాదించాలి, బడ్జెట్ శాంక్షన్ కావాలి, క్యాబినెట్ ఆమోదం చూపించాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో స్టార్టింగ్ ఏంటంటే అంతకుముందు దీని మీద లైట్గా తీసుకున్నారు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కూడా ఒక ఎస్టేట్ అవుతుంది మనం డెవలప్ చేసుకుంటే. కాబట్టి దాని మీద వర్కింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ల్యాండ్కి ఎంత అవుతుంది, కన్స్ట్రక్షన్కి ఎంత అవుతుంది, ఎన్ని కిలోమీటర్ చేయాలి, ల్యాండ్ పూలింగ్ ఎన్ని రోజుల్లో పడుతుంది, కన్స్ట్రక్షన్ ఎన్ని రోజులు అవుతుంది, ఇవన్నీ కూడా ప్రస్తుతం జస్ట్ ఇన్ ది బిగినింగ్, అంతం కాదు, ఇది ఆరంభం, స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. కానీ అది వస్తే మాత్రం అంటే ఇప్పుడు పేపర్లో చాలా వస్తాయి, 15,000 కోట్లు ఇస్తాం అన్నారు క్యాపిటల్కి. ఎప్పుడు వస్తాయి, ఎంత టైంలో వస్తాయి, సరిపోతాయి లేదని ఎవరికీ తెలియదు. అయితే ఒక మంచి శుభపరిణామం అంటే నేను మొన్న కూడా ఒక వీడియోలో చెప్పాను, ఒక్కటైతే కన్ఫర్మ్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్లు అమరావతికి ఇస్తామంటే దీన్ని బట్టి మీకు ఆలోచన అంటే మీకు అర్థమవుతుంది ఏంటంటే ఇంకా నెక్స్ట్ టైం ఎవరు వచ్చినా అమరావతి క్యాపిటల్ కాదు అని చెప్పలేరు. ఫండ్స్ ఇస్తున్నారంటే మరి క్యాపిటల్ అనే కదా. ఆ విధంగా అది ఒక ఇండైరెక్ట్ మంచి న్యూస్ ఫర్ AP పీపుల్. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ కావాలనుకున్నారు, అమరావతి అవుతుంది. 15,000 చాలా పోతుంది, ఇంకో 10,000, 20,000 మళ్ళీ అప్పులు అడుగుతారు, తీసుకుంటారు, ఓకే. సో IRR కానీ ORR కానీ రెండు కూడా మనకి చాలా బెనిఫిట్. అండ్ దీనివల్ల ఎన్నో బెనిఫిట్లు ఉంటాయి. ఒక ట్రాఫిక్ కానీ
అట్లానే ఇప్పుడు ల్యాండ్ ఇప్పుడు విస్తీర్ణం అంటే ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ ఉంది. ఇప్పుడు ఓన్లీ ఫోకస్ ఎక్కడ పెడుతున్నారు, అమరావతి నుండి 20, 30, 40 కిలోమీటర్స్. కానీ అమరావతి చుట్టూ ఇంకా చాలా ఉన్నాయి కదా, 100-150 కిలోమీటర్ వరకు విస్తీర్ణకి వెళ్ళారు ఫ్యూచర్లో. సో దానికి ఒక మెట్టు, ఫస్ట్ మెట్టు అనుకోవచ్చు. సో ఐఆర్ఆర్ అనేది అయితే ఇది ఎంతవరకు కన్ఫర్మ్ అవుతుందని మనకు తెలియదు. వీళ్ళు ప్లాన్ చేసి ప్రతిపాదిస్తున్నారు, అది శాంక్షన్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, శాంక్షన్ అయ్యాక ఫండ్స్ ఎప్పుడు వస్తాయి న్యూస్లో చెప్పేస్తారు చాలామంది. ఏంటంటే ఇన్ని వేలు ఇస్తాం, ఇన్ని 100 కోట్లు ఇస్తాం, రావాలి కదా. సో రావడానికి కొద్ది టైం, ఫేజ్ బై ఫేజ్ ఒకేసారి ఇవ్వలేరు, మనకు ఒకేసారి కూడా అవసరం లేదు. ఆ బడ్జెట్లో చూసుకొని ప్లాన్ చేస్తే ఎప్పుడైతే ఐఆర్ఆర్ ఓఆర్ డెవలప్ అయిందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మిగతా అన్నీ ఆటోమేటిక్గా డెవలప్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఒకప్పుడు మనం జూబ్లీహిల్సే అడవి అనుకునేవాళ్ళం, రైట్? ఇప్పుడు జూబ్లీహిల్స్ కాదు, తెల్లాపూర్, గచ్చిబౌలి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం, కొల్లూరు, నియోపోలిస్, కోకాపేట్ ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నాం. సో అదే సిచ్యువేషన్ రావడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ డెవలప్ చేయడం వన్ ఆఫ్ ద కీలక పొజిషన్ తీసుకున్నారు. సో ఆయనకున్న అనుభవంలో దాన్ని కూడా హైదరాబాద్ ధీటుగా తయారు చేయాలనే ప్లాన్ ఆయన మైండ్లో నడుస్తుంది అనేది దీన్ని బట్టి కనిపిస్తుంది. సో ఇవాళ కాకపోయినా 2 సంవత్సరాలు కాకపోయినా 5 సంవత్సరాలు కాకపోయినా కొంతకాలం తర్వాత అమరావతి క్యాపిటల్కి ఒక షేప్ వస్తుంది, ఐఆర్ఆర్కి ఒక షేప్ వస్తుంది, ఓఆర్ఆర్కి ఒక షేప్. ఓఆర్ఆర్ మనం మాట్లాడుకుంటాం 180 కిలోమీటర్స్ ప్లస్ ఉంది అది. సో ఇవన్నీ కూడా పాజిటివ్ అఫర్మేషన్స్ టు ది స్టేట్. అండ్ వన్స్ ఇట్ ఈస్ కమెన్స్ అంటే దానికి మనకి రియల్ ఎస్టేట్ ఊపందుకుంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ అంత ఫుల్ స్వింగ్లో లేదు, చెప్తున్నారు కానీ రియల్గా ట్రాన్సాక్షన్ అవ్వట్లేదు, హైప్ అయింది ప్రైస్. అది ఈ ఐఆర్ఆర్ దీన్ని శాంక్షన్ అయ్యి వర్క్ స్టార్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఆల్రెడీ బెంగళూరు హైవే 6 లేన్ హైవే చేస్తున్నారు, ఇప్పుడు 4 లేన్ హైవే ఉంది. అట్లా ముంబై హైవే చేస్తున్నారు. చేస్తాం అన్న డిక్లేర్ చేయగానే కొంత రేట్లు పెరిగాయి, వర్క్ స్టార్ట్ అవ్వని ఇంకొన్ని రేట్లు పెరిగాయి. సో ఇక్కడ కూడా అమరావతి కూడా సేమ్ స్ట్రాటజీలో వెళ్తున్నారు వాళ్ళు. అంటే ఏపీ స్టేట్ ఈజ్ ఆల్సో బిగ్ స్టేట్, అది విడగొట్టినా సరే ఇంకా దర్ డ్యూ కన్సిడరేషన్ ఆఫ్ ల్యాండ్. ఓన్లీ ఇలా ఉంటుంది కానీ బట్ ఇట్స్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్. కాకపోతే దానికి ప్రజలకి అందుబాటులో తేవడానికి ఇప్పుడు అడవిలోకి అయితే మీరు నేను వెళ్ళాం కదా, నార్మల్ పబ్లిక్ వెళ్ళరు. ఫస్ట్ కావాల్సిన మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పుకున్నాం అంత చాలాసార్లు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ అన్నీ కూడా వాళ్ళు. సో ఇది డెవలప్ అయినప్పుడు కృష్ణా జిల్లా అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే ఈ చివరి నుండి ఆ చివరి దాకా ఉంది. వైజాగ్ దగ్గర ఉంది కృష్ణా, గుంటూరు, కాకినాడ, రామలకోట, రాజమండ్రి, ఏలూరు, తాడేపల్లిగూడెం అన్నీ కూడా కవర్ చేయాలి కదా వాళ్ళు. సో కాబట్టి ఆ ఐఆర్ఆర్ ఎక్కడెక్కడ వస్తే పాయింట్లు అనేది ఇంకా ఫైనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఆ పాయింట్లు కానీ తెలిసే, ఇప్పుడు చౌటుపల్లి వస్తుంది అంటారు, సంగారెడ్డిలో వస్తుంది అంటున్నారు, అట్లనే నవాపేటలో వస్తుంది అంటారు. అంటే ఆ పాయింట్స్ ఒకసారి డిసైడ్ అయిపోతే ఆ పాయింట్ల దగ్గర ఆ స్టార్టింగ్ డెవలప్మెంట్ స్టోరీ అయిపోయి పుట్టగొడుగులాగా ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఇక్కడ డిక్లేర్ చేసి ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఇటు వస్తుంది, ఇది ఇటు వస్తుంది, అది అలా డెవలప్ అయిపోతాయి, చిన్నగా డెవలప్ అవుతాయి. సో దీనివల్ల ఏదేమైనా శాంక్షన్ అవ్వాలని కోరుకుందాం, వాళ్ళు కట్టాలని కోరుకుందాం. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ వెదర్ దర్ రియల్లీ 8 lane హైవే వస్తుంది, 4 lane సర్వీస్ రోడ్ వస్తుంది. 8 lane + 4 అంటే 12 lanes. ఇట్స్ వెరీ బిగ్ బడ్జెట్, వెరీ బిగ్ సబ్జెక్ట్. రైట్, విల్ హోప్ ది బెటర్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.